ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రెంటల్ అగ్రిమెంట్స్ పైన మనం కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నాం. మరి 2026లో కొత్తగా కొన్ని రూల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇవి టెనెంట్స్కి, ఓనర్స్కి, మరి టెనెంట్స్కి ఎటువంటి బెనిఫిట్స్ అందిస్తాయి? అసలు రూల్స్ ఏంటి సార్? అసలు ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్ అమ్మా. నేను చెప్తే వాళ్ళు తిట్టుకుంటారు, ఇల్లు తిట్టుకుంటారు. టెనెంట్ ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వస్తే ఇయ్య. సో ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు మాట మీద ఇచ్చేవారు, 5,000 ఇచ్చే 10,000 ఇచ్చేమ్మా అనేవారు ఇప్పుడు జమానాలో. దాని తర్వాత వైట్ పేపర్లు రాసుకో, హ్యాండ్ నోట్స్ అంటాం. వైట్ పేపర్ మీద నేను నీకు అద్దెకి ఇస్తున్నాను, నువ్వు ఎంత ఇస్తావో అని రాసుకున్నాను. అప్పటికి గొడవలు ఎప్పుడు తగ్గలేదు, గొడవలు అవుతూనే ఉన్నాయి. దాని తర్వాత ఏం చేశారు, స్టాంప్ పేపర్ మీద రాసుకోవాలి. 10 100 రూపాయలని కంపల్సరీ కాదు, 10, 20 ఏదైనా ఒక నాన్ జ్యుడిషియల్ డాక్యుమెంట్ రాసుకోవాలన్నారు. బాగుంది, అది కొంతకాలం నచ్చింది. అప్పటికి డిస్ప్యూట్స్ తగ్గలేదు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏమంటారంటే, నువ్వు సంతకాలు పెట్టడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది కొంతకాలం నడిచింది. ఇప్పుడు లేటెస్ట్గా మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, నేమ్ అది ఇచ్చారు, మోడర్న్ టెనెంట్ యాక్ట్. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎవరికైనా ఇల్లు, ఎవరి దగ్గరైనా ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా, ఎవరికైనా ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నా ఈ నియమాలు ఖచ్చితం పేపర్ మీద రాసిన తర్వాత అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆప్షన్ 1. ఆప్షన్ 2 లేకపోతే మీరు కంపల్సరీ డిజిటల్ ఆన్లైన్లో వెబ్సైట్ ఉంది, మీరు సైన్ చేసిన డేట్ నుండి సపోజ్ 1 జనవరి సైన్ చేయాలి, 60 రోజులు 2 నెలల లోపు మీరు కనుక ఆన్లైన్ అప్లోడ్ చేయకపోతే 5,000 దగ్గర నుండి స్టార్ట్ చేసి ఎంతైనా జరిమానా మీ ప్రాపర్టీ అంటే రెంటల్ వాల్యూ బట్టి ఫిక్స్ చేస్తారు. రిజిస్టర్ చేయకపోతే 60 days లో అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయడం అంటే ఎస్ఆర్ఓ చేసినా పర్లేదు, లేకపోతే కంపల్సరీ అప్లోడ్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ నాలెడ్జ్లో ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుందో తెలుసు చెప్పు మీరు, ట్యాక్స్ కావాలి గవర్నమెంట్. ₹1,00,000 అంటే తీసుకుని 10,000. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏమైంది, ₹1,00,00,000 కొని 10 లక్షలు ట్యాక్స్ కడుతున్నాం. ఇక్కడ కూడా అంతే కదా, ఇలా ₹50,00,000 తీసుకుని 10,000 చూపిస్తుంది. దాన్ని అయితే ఇది ఇద్దరికి మంచిదే, అటు అద్దెదారుడికి కానీ, ఇటు ల్యాండ్ ఓనర్ భూస్వామి ఓనర్కి కానీ, ఎవరికైనా మంచిది. అయితే ఇందులో కొన్ని నియమాలు పెట్టారు. నియమాలు ఏంటంటే, ఫస్ట్ మెయిన్ అడ్వాన్స్ అంటే సెక్యూరిటీ డిపాజిట్ అని కూడా కొంత, అంటే మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ రూమ్ ఇస్తాను, మీ పిల్లలు ఎవరొకటి వెళ్తే దాని బాధ్యత ఎవరు, మీరు కట్టాలి. అది లేటెస్ట్గా ఏం చేస్తుంటే ఏమో ఐటమ్స్ అనెక్చర్ యాడ్ చేయాలి, దాని మీద సంతకం పెట్టాలి. ఇప్పుడున్న నువ్వు ఏ కండిషన్లో వాళ్ళకి ఇల్లు ఇచ్చావు ఆ ఫొటోస్ ఉండాలి. తర్వాత అడ్వాన్స్ అనేది గవర్నమెంట్ దగ్గర, ప్రైవేట్లో ఏం చేస్తారు, 2 నెలల నుండి 6 నెలలు ఏంటి 6+1, 5+1, 4+1 ఛార్జ్ చేస్తారు రెసిడెన్షియల్కి. అది కాదు, 2+1 అంటే 2 నెలలే అడ్వాన్స్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది చట్టానికి విరుద్ధం. అదే విధంగా ఇంక్రీజ్ అనేది ఎడాపెడా పెంచుతున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటున్నారు. సో వాళ్ళు ఏమనంటే సంవత్సరానికి ఒక్కసారే పెంచాలి. ఎంత పెంచాలి, 5-6%, 5% అనుకుంటా, కొన్ని నాట్లో 6-7% కూడా అవ్వచ్చు. బట్ మినిమం, అంతేగాని 40% పెంచుతా 30% పెంచుతా అది అలౌడ్ కాదు. అదేవిధంగా నువ్వు ఒకవేళ ఇల్లుని ఖాళీ చేయాలనుకున్నా, రెంట్ని పెంచాలనుకున్నా, కనీసం 2 నుండి 3 నెలలు ముందు రిటర్న్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర వీళ్ళు ఖాళీ చేయాలన్నా, వాళ్ళు ఖాళీ చేయమన్నా. అందులో ఇంగ్లీష్లో సపరేట్ వీడియో, లాక్ ఇన్ పీరియడ్ అనేది చాలా మంది తెలియదు, మాట్లాడడం వీలైతే. లాక్ ఇన్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్, అక్కడ ఏం జరుగుతుందని. సో ఇది మినిమం. కానీ అదే కమర్షియల్ వాణిజ్య పరంగా మీరు రెంట్కి ఇస్తే కనుక డెఫినెట్గా 6 నెలలు 6+1, 5+1 తీసుకోవచ్చు. 6 నెలలు మినిమం అడ్వాన్స్. బెంగళూరులో రెసిడెన్షియల్కి 1 year తీసుకుంటున్నాను. నేను ఒకసారి బెంగళూరు జాబ్ వస్తే ఆ రెంట్ ఇవ్వలేక మనిషిని జాబ్ అక్కడ వెళ్ళడం. అదేవిధంగా మనకు వచ్చే రెంట్ కనుక 50,000కి పైగా వసూలు చేస్తే కనుక దానికి TDS డిడక్ట్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఆ ప్రూఫ్ ఆఫ్ డిడక్షన్ ఇవ్వాలన్నమాట. ఇవి కొత్తగా అంటే పాతవే కొద్దిగా ఓల్డ్ బాటిల్ న్యూ అని కొద్దిగా రిఫైన్ చేశారు, ఇంకొద్ది క్లారిటీ ఇచ్చారు మన ల్యాండ్ ఓనర్స్కి, అధికారులకి. దీన్ని ఫాలో చేసుకుంటే ఇద్దరు కలిపి విన్ విన్ సిచ్యువేషన్కి వస్తారు. ఇందులో ఒక కేస్ స్టడీ చెప్తాను. ఇప్పుడు నేను దగ్గర ₹1,00,000 రెంట్ తీసుకున్నాను టెనెంట్గా, 2 నెలలు 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చాను. టెనెంట్ ఏ విధంగా మోసం చేయొచ్చు, ల్యాండ్ లార్డ్ ఏ విధంగా, ఒక ఎగ్జాంపుల్ చేసి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు టెనెంట్ ఏమంటాడు, నేను నీకు 10 లక్షలు ఇచ్చాను అంటాడు, అయితే 6 లక్షలు అడ్వాన్స్, ఈయన 2 లక్షలు ఇచ్చాడు. ఎవరికి లాభం, టెనెంట్కి లాభం. అదే ఓనర్ కూడా అదే చేయొచ్చుగా, నేను ఇంతే తీసుకోలేదని. అదే రైటింగ్లో ఉందనుకో, దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ డివియేషన్. ఆల్వేస్ సిస్టమ్ పెట్టినప్పుడు చంద్రబాబు గారు నేను రియల్లీ అప్రిషియేట్ చేస్తుంటే, సీఎం
ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు బయోమెట్రిక్ పెట్టాడు యాక్సెస్ కోడ్, అందరూ వ్యతిరేకించారు. ఈరోజు మీ ఆఫీస్తో కలిపి కూడా బయోమెట్రిక్ యాక్సెస్ ఉందా లేదా? సో ఇట్స్ సిస్టమ్. ఎప్పుడైనా సిస్టమ్ పెట్టినప్పుడు కొద్ది ఆటంకాలు వస్తాయి. సిస్టమ్ సెట్ అయిందని దానంత ఆనందం ఉండదు. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అంటున్నారు కదా సార్, అంటే సెక్యూరిటీ డిపాజిట్ అంటే మీరు ఇంటి కోసం ఇల్లు తీసుకుంటున్నారు, వాళ్ళంతా ఫర్నిష్ ఎస్పెషల్లీ ఎక్కువ అప్లై అయ్యేది ఫుల్లీ ఫర్నిష్, సెమీ ఫర్నిష్. కొన్ని ఫ్యాన్లు ఇస్తారు, ఏసీలు ఇస్తారు, జనరేటర్. అవి మీరు డ్యామేజ్ అయిపోయాం అనుకోండి, ఎవరు బాధ్యత? ఒక టెనెంట్ బాధ్యత. ఆ డ్యామేజ్ అయిన దానికి ఖర్చు అయితే యాక్చువల్గా ఆ ఖర్చులన్నీ టెనెంట్ భరించి యాజ్ ఈజ్ కండిషన్ అంటాం. లీజ్ టర్మ్లో యాజ్ ఈజ్ కండిషన్ ఆ టర్మ్లో ఇస్తే, ఒకవేళ కాదు ఇవ్వలేదంటే మీరు ఏదైతే అడ్వాన్స్ రిఫండ్ చేయాలో అది ఓనరే ఖర్చు పెట్టుకొని అంటే చేయించి డబ్బులు ఇవ్వరు. అదేవిధంగా టెనెంట్ కూడా ఓనర్కి ఇచ్చిన నోటీస్ తర్వాత 30 days 40 days చేయలేదనుకోండి, టెనెంట్ కెన్ గెట్ ఇట్ డన్ అండ్ ఇట్ కెన్ బి డిడక్టెడ్ ఇన్ ద రెంట్. అయితే రెండు తరపులు కూడా అటు ఓనర్ తరపు ఇటు టెనెంట్ తరపు ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బిల్ కాపీ అనేది ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తే ఆ అమౌంట్ కాకుండా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా నన్ను అడిగితే ఫ్యూచర్లో రానున్న రోజుల్లో డిజిటల్ అయిపోయిన తర్వాత అందరికీ మంచిదే. ఇప్పుడు ఎవరైతే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ లేదో వాళ్ళు ఇబ్బంది పడతారు. అన్ని క్లియరిటీగా ట్యాక్స్ కడితే మంచిదండి. యాక్చువల్లీ గవర్నమెంట్ టు సర్వైవ్. గవర్నమెంట్ మన ట్యాక్స్ మీద సగం గవర్నమెంట్ బతికేస్తుంది. టీడీఎస్ అని, రిజిస్ట్రేషన్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, కస్టమ్ డ్యూటీ అని, రకరకాలుగా ట్యాక్స్. సో ఇవన్నీ పాటిస్తే రానున్న ఫ్యూచర్లో ఆ దెబ్బలాట్లు గొడవలు అవన్నీ తగ్గే మార్గం 100% తగ్గిపోతాయి అన్నాను. బట్ డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ డిక్రీజ్ ఇన్ డిస్ప్యూట్స్. అండ్ ఒకవేళ అదైనా దే కెన్ గో టు కోర్ట్ అండ్ ఆర్బిట్రేట్, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్లో వస్తాయి. సో ఓవరాల్గా ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ బై ది బోత్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్. సార్ ఈ రెంటల్స్ దాంట్లో మనం చూసుకుంటే చాలా మార్పులు మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు ఇలా అన్నిసార్లు మార్పులు రావడం అంటే జనాలు ఇప్పుడు రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్ లైక్ నవీనా, రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్ లైక్ డాక్టర్ రావు. అంటే రూల్స్ పెట్టేది బ్యాడ్ పీపుల్ కానీ ఫాలో అయ్యేది గుడ్ పీపులే. ఎందుకంటే బ్యాడ్ రిచ్ ఈజ్ రిచర్, పూర్ ఈజ్ పూర్. బ్యాడ్గానే ఉంటుంది, గుడ్డుగానే ఉంటుంది. అయితే అది గమనించి ఇన్ స్పైట్ ఆఫ్ సెవరల్ రిమైండర్స్ చేయట్లేదని మళ్ళీ ఒక్కాల నుంచి చెప్తున్నారు, భయపెడుతున్నారు. ఫస్ట్ బతిమాలేరు, తర్వాత మార్తి అనేటువంటిది ఇప్పుడు అది పరిస్థితి. కట్టకపోతే నీకు బిహైండ్ ద బార్సో లేదా పెనాల్టీ ఏదో వేయడం. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, బాగానే డెవలప్ అయ్యి కడుతున్నారు. కొంతమంది కట్టని వాళ్ళకి ఇది అమలు అంటే ఇంప్లిమెంట్ అవుతుంది, వాళ్ళకి కూడా బెటర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్.